ఇది రామనాథ స్వామి ఆలయం. ఇది భారతదేశంలోని పవిత్రమైన శివాలయాలలో ఒకటి. ఈ ఆలయం చాలా పొడవైన కారిడార్లతో ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది. ఇది పాంబన్ బ్రిడ్జ్. ఇది భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొదటి రైల్వే బ్రిడ్జ్. సముద్రం మధ్యలో ట్రైన్ ప్రయాణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ధనుష్కోడి. ఒకప్పుడు ఇది ఒక పెద్ద పట్టణం. 1964లో వచ్చిన భారీ తుఫాన్ వల్ల ఈ పట్టణం పూర్తిగా నాశనమైంది. ఇప్పుడు ఇది భారతదేశంలో ఒక ప్రసిద్ధ గోస్ట్ టౌన్ గా మారింది. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక స్థలం. ఆయన భారతదేశ మాజీ రాష్ట్రపతి మరియు గొప్ప శాస్త్రవేత్త. ఆయనను భారతదేశంలో మిసైల్ మాన్ అని కూడా పిలుస్తారు. జెర్రీ, మనం రామేశ్వరంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూసేశాం. అవును టామ్. ఇప్పుడు మనం భారతదేశం చివరి భూభాగమైన కన్యాకుమారికి వెళ్తున్నాం. కన్యాకుమారి అంటే ఏమిటి టామ్? అక్కడే 3 సముద్రాలు కలుస్తాయి. అది భారతదేశం చివరి. వావ్ టామ్, వెంటనే అక్కడికి వెళ్ళేద్దాం.